వైసీపీ పునాదులు కదులుతున్నాయా? జగన్ కోటరీలో కీలక నేత అయిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బామ్మర్ది మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరడంతో జగన్ కంచుకోటకు బీటలు వారుతున్నాయా? అత్యంత దగ్గర వాళ్ళు కూడా దూరం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు విజయసాయి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన టీడీపీలో చేరారు. వైసీపీలో ఉన్న అత్యంత కీలక నాయకుల్లో విజయసాయిరెడ్డి ఒకరు. సీఎం జగన్కు అత్యంత నమ్మిన వ్యక్తిగా పార్టీ బాధ్యతలను ఆయన ఎప్పటినుంచో మోస్తున్నారు. కేవలం విజయసాయిరెడ్డే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతా వైసీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు విజయసాయి బావమర్ది ద్వారకానాథ్ రెడ్డి. మాస్ అండ్ క్లాస్ లీడర్గా ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిన ద్వారకానాథ్ రెడ్డి చేరికతో టీడీపీ బలం మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంగళగిరిలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి కుటుంబం తప్ప మిగిలిన బంధువులంతా టీడీపీకి షిఫ్ట్ అయిపోయారు. ఈ ద్వారకానాథ్ రెడ్డి ఎవరో కాదు, నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి స్వయాన మేనమామ. గతంలో ద్వారకానాథ్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచారు. తన బావ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునందారెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబ సభ్యులందరూ టీడీపీలో చేరామని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. 175కి 175 స్థానాలు గెలవాలని జగన్ ప్రయత్నిస్తుంటే ఆయన దగ్గరి మనుషులే వైసీపీకి గుడ్ బై చెప్పేసి వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి చాలా మంది ముఖ్యమైన నేతలు వైసీపీని వీడుతున్నా ఇప్పుడు సాక్షాత్తు విజయసాయిరెడ్డి బామ్మర్దే బైబై చెప్పేయడం సంచలనంగా మారింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చేస్తున్నారు గాని అంతకుముందు పార్టీలో కర్త కర్మ క్రియ అన్నీ విజయసాయిరెడ్డి అని చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పటికీ జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి కీలక నాయకుడు. అలాంటి విజయసాయిరెడ్డికి స్వయాన బావమరిది అయిన ద్వారకానాథ్ రెడ్డి జగన్కి షాక్ ఇచ్చి టీడీపీలో చేరడం వెనుక ఏం జరిగిందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. జగన్ పార్టీ ఏర్పాటు నుండి ఆయనతోనే ఉన్న ద్వారకానాథ్ రెడ్డి రాయచోటి అసెంబ్లీ సీటును ఆశించారు. 2014, 2019లలో 2 సార్లు ప్రయత్నించినా సీటు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డి బుజ్జగింపులతో ఆగిన ద్వారకానాథ్ రెడ్డి ఈసారైనా సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే జగన్ ఆ భరోసా ఇవ్వకపోవడంతో ద్వారకానాథ్ రెడ్డి పార్టీ మారిపోయారు. పుష్కర కాలానికి పైగా తనను రాజకీయంగా వాడుకుని వదిలేసిన జగన్కు షాక్ ఇస్తూ పసుపు కండువా కప్పుకున్నారు ద్వారకానాథ్ రెడ్డి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్కు మరిన్ని భారీ షాకులు తప్పేలా లేవన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి త్వరలో ఇంకా ఎవరెవరు వైసీపీని వీడుతారు అన్నది.